మనం లాస్ట్ క్లాస్‌లో హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఏముంటాయో నేర్చుకున్నాం. ఒకవేళ నువ్వు ఆ వీడియో చూడకపోయి ఉంటే గనక ఒకసారి అది చూసి ఇక్కడికి రా మామ. ఓకేనా? ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ట్యాగ్ అంటే ఏం లేదు మామ, సింపుల్. ఒక పి ట్యాగ్ గాని, హెచ్ ట్యాగ్ గాని, లేకపోతే ఆహ్, ఆహ్, యాంకర్ ట్యాగ్ గాని ఒక్కటే ఉంటది. దానికి క్లోజింగ్ ఉండదు. సో, అలాంటి వాటిని మనం ట్యాగ్స్ అంటాము. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి చూడండి, ఇక్కడ పెట్టాను గదా! ఇవి ట్యాగ్స్ అంటారనమాట. ఓకేనా? ఎలిమెంట్ అంటే ఏంటంటే ఒక ఓపెనింగ్ ట్యాగు, ఒక క్లోజింగ్ ట్యాగు ఉంటాయి చూసారా? వాటిని రెండిటిని కలిపి ఎలిమెంట్ అని అంటారు మామ. ఓకేనా? పి ట్యాగ్ అన్నారనుకోండి. పి ట్యాగ్ ఓపెనింగ్ ఉంటది. పి ట్యాగ్ క్లోజింగ్ ఉంటది. మధ్యలో పారాగ్రాఫ్ పెడతాం. సో, దాన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటారనమాట. అలాగే ఇమేజ్ ట్యాగ్ ఉంటది. ఇమేజ్ ట్యాగ్‌కి సెల్ఫ్ క్లోజింగ్ అంటారది. ఓకేనా? అలాగే మన ఆహ్, హెచ్ ఆహ్, ఆహ్, మన యాంకర్ ట్యాగ్ ఉంటది. యాంకర్ ట్యాగ్ అంటే అది ఏమన్నా హైపర్ లింక్‌లు యూజ్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. లింకులుంటాయి గదా! లింకులనమాట. దానికి ఏ ట్యాగ్ ఓపెనింగ్ ఉంటది, క్లోజింగ్ ఉంటది. సో, అది ఒక ఎలిమెంట్ అనమాట. ఓకేనా? అలాగే యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ట్యాగ్ పెడతాం కరెక్టే. కానీ ఆ ఇమేజ్‌లో ఏం చూపించాలనేది ఎలా పెడతాము? ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇమేజ్‌ది, అది తెచ్చి ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్‌లో పెడతామనమాట. ఓకేనా? సిమిలర్ టు థట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లింక్ ఉంది. ఓకేనా? లింక్ కోసం ఏ ట్యాగ్ వాడతాం. ఓకేనా? ఆ ఏ ట్యాగ్‌కి ఒక అట్రిబ్యూట్ ఉంటది. అదేంటంటే హెచ్‌రిఫ్. హెచ్‌రిఫ్‌లో మనం ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో, ఆ యూఆర్ఎల్‌కి అది ఎళ్ళిపోతదనమాట. మనం ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో. ఇది అట్రిబ్యూట్స్ అంటారనమాట. ఓకేనా? ఇవి 3 అయితే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్ నేర్చుకుంటాము అని అనుకుంటే మాత్రం ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి వీటి గురించి రిలేటెడ్‌గా మనం ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాను నేను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకేనా? ఇంకా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్‌కొస్తే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాగ్ అండ్ ఎలిమెంట్ అని అడుగుతాడు మామ. దానికి నువ్వేమని ఆన్సర్ చేయాలి? ట్యాగ్ ఈస్ ఎ కీవర్డ్, ఎలిమెంట్ ఇంక్లూడ్స్ ట్యాగ్ అండ్ ఇట్స్ కంటెంట్ అని చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ అని అడుగుతారు మామ. అప్పుడు నువ్వేమని చెప్పాలి? ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ యాడెడ్ టు ఎ ఎలిమెంట్ అని చెప్పాలి మామ. ఓకేనా? థర్డ్ క్వెషన్ వచ్చేసి గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని అడుగుతారు మామ. అంటే సెల్ఫ్ క్లోజింగ్ అయ్యే ట్యాగ్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? దానికి ఆన్సర్ ఏం చెప్పాలి మనము? ఇమేజ్ ట్యాగ్, బీఆర్ ట్యాగ్, ఈ ఇన్‌పుట్ ట్యాగ్ అని ఆన్సర్ చెప్పాలి మామ. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఈ మూడిటికి 3 ఇంటర్వ్యూ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో ఇవి అడుగుతారు మామ. మీరు ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వెషన్‌ని నెగ్లెక్ట్ చేయకుండా మొత్తం చూసి అర్థం చేసుకొని రిమైండ్ చేసుకోండి. ఎందుకని చెప్తున్నా అంటే ప్రతి ఒక్క క్వెషన్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. మీరు ఆన్సర్ చేయలేకపోతే నేనేమి హెల్ప్ చేయలేను మామ. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్‌గా రిమైండ్ చేసుకోండి. ఓకేనా?